నమస్తే 3 మ్యాంగో రేంజ్ ఆఫ్ స్పైసెస్ తెలుగు రుచి పవర్డ్ బై ఫ్రీడమ్ రైస్ బ్రాండ్ ఆయిల్ హ్యాట్స్ అండ్ కర్డ్ కి స్వాగతం. మరి మన ఫస్ట్ సెగ్మెంట్ మసాలా వంటలు. మరి మన పార్టిసిపెంట్స్ ఇద్దరు రెడీగా ఉన్నారండి. వాళ్ళు ఏం వంటలు చేయబోతున్నారో, ఎక్కడి నుంచి వచ్చారో వాళ్ళ గురించి తెలుసుకుందాం. మీ పేరండి? పద్మ అండి. పద్మ గారు, మీరు ఏ ఊరు నుంచి వచ్చారు? ఇక్కడ గాంధీనగర్. గాంధీనగర్. మీరు? దిల్సుఖ్ నగర్ నుంచా? మీ పేరు చెప్పలేదా? మీరు అడగలేదండి. మీరు అనగానే మీ పేరు చెప్తారేమో అనుకున్నాను. శైలకృప, నేను దిల్సుఖ్ నగర్ నుంచి వచ్చాను. శైలకృప, దిల్సుఖ్ నగర్ నుంచి వచ్చారు. మీ రిలేటివ్సా? పాప. మీ అమ్మాయా? శైలకృప గారు గొడవాడేస్తున్నారు నాతో మీరు రాగానే. చెప్తానండి. మీరు వంటలు అప్పుడు రండి, అప్పుడు సంగతి చూసుకుందాం. అందుకే మీరు ఏం చేయబోతున్నారండి? నేను చికెన్ పికిల్. వావ్, చాలా రోజులు నిలువ ఉండే ఐటమ్ చేస్తున్నారు, అదేనా? రైట్. మీరండి? పాలక్ చికెన్. పాలక్ చికెన్ బాగుంది. పాలక్ చికెన్, చికెన్ పికిల్. మరి ఇద్దరులో ఎవరు ముందు చేయబోతున్నారు? నేను చేస్తాను. మీరే చేస్తారా? ఎందుకు? పిల్ల భయపడాలి కాబట్టి తల్లిని ముందు నేను ఉంటాను, అమ్మా తర్వాత పిల్ల వెనకాల వస్తుంది అంతే కదా. అంతేనా? ఓకే. మరి చికెన్ పికిల్ చేయబోతున్నారంటే మరి దానికి కావాల్సిన పదార్థాలు ఏమిటో చూద్దాం. చికెన్ పికిల్ కావాల్సిన పదార్థాలు: చికెన్ 1/2 కిలో, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, తరిగిన వెల్లుల్లి 1 టీ స్పూన్, కారం తగినంత, పసుపు చిటికెడు, ఉప్పు తగినంత, ఆవాలు 1 టేబుల్ స్పూన్, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, నిమ్మరసం 1 టీ స్పూన్, కరివేపాకు 2 రెమ్మలు, నూనె డీప్ ఫ్రైకి సరిపడా. కావాల్సిన పదార్థాలు ఏమిటో చూసారు కదా. మరి స్టార్ట్ చేసేద్దాం పద్మ గారు. ఓకే, స్టవ్ ఆన్ చేసుకోవాలి. స్టవ్ ఆన్ చేద్దాం. ఓకే, ఆయిల్ వేడెక్కాలి కదండి. అవును. ఓకే, మీరు బాగా రెడీ అయ్యారండి. అంటే సింపుల్ గా ఉంది, అందులోనే కొంచెం బ్రైట్ గా కనిపిస్తున్నారు. అలా మీరేనా లేకపోతే మీ కూతురు ఐడియా ఇచ్చారా? ఫ్యాషన్ డిజైన్. అవునా? ఇంకా మీ చేతులు ఇంకా ఏం కళా విద్యలు ఉన్నాయి? ఈ వర్క్ నేనే చేసుకున్నాను. ఆహా, ఇంకా ఇంకేం చేస్తుంటారు మీరు? నేను అంటే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి జనశిక్షణ సంస్థ నుంచి క్లాసెస్ ఇస్తుంటాను. ఓకే, రిసోర్స్ పర్సన్ లాగా క్లాసెస్ ఇస్తాను. ఓకే, మీ పర్సనల్ వర్కే చేసుకుంటారా లేకపోతే మీరు బయట కూడా చేయిస్తున్నారా? వర్కర్స్ ఉంటారు. ఓకే, మరి మీ అమ్మాయికి? తను వాళ్ళు చదువుకోవడం కదా, తను సివిల్. అంటే మీ అమ్మాయికి ఏం డెకరేట్ చేసేవారా మీరు? చేసిస్తాను. అవునా? ఓకే, ఆయిల్ వేడికినట్టుంది. లోలో పెట్టేద్దామమ్మా. చికెన్ పికిల్ అంటే పీసెస్ చిన్న చిన్నగా ఉంటాయని అనుకుంటున్నాను నేను, కాదండి? చిన్న చిన్న అంటే మామూలుగా మనము ఇది డీప్ ఫ్రై చేస్తాం కదా, తొందరగా ఉడికిపోవాలంటే కొంచెం చిన్నగా చేసుకోవాలి. బోన్లెస్ తీసుకుంటే మనకు బాగుంటుంది. ఎందుకంటే పచ్చడి పెట్టుకున్నాం ఒక 3 months 4 months కూడా ఉంటుంది. అవును, అండ్ చికెన్ పచ్చడి నేను చూసాను. ఎముక లేకుంటే మనకు తొందరగా చెడిపోదు అన్నమాట. ఎముకతోటి చెడిపోతుంది పచ్చడి. ఓకే, చికెన్ పికిల్ లో బోన్ ఉంటే తొందరగా పాడైపోతుందంట. బోన్లెస్ అయితే చికెన్ పికిల్ చాలా రోజులు ఉంటుంది. 6 months కూడా ఉంటుంది. మళ్ళీ మనం పచ్చడి సీసాలో తడి ఉన్న చెంచా కూడా పెడితే, తడి ఉన్న స్పూన్ పెడతాం కదా, తొందరగా చెడిపోతుంది. కలర్ మారిపోయినట్టున్నాయి కదా. కొంచెం బ్రౌనిష్ లోకి వస్తే ముక్క లోపల ఉడికిపోతుంది. ఓకే, అంటే కంప్లీట్ గా గోల్డ్ కలర్ లోకి వచ్చేస్తే ఇంకా ఉడికిపోతుంది. ఇంకా మనకు పచ్చి వాసన అనేది రాదు. పచ్చి వాసన రాదు. ఓకే, మీకెంతమంది పిల్లలు? నాకు 2 అమ్మాయిలు, 1 అబ్బాయి. ఓ, తిను సెకండా? పెద్ద అమ్మాయా? ఓకే, మ్యారీడా? 2 బాబులు. వా, వెరీ గుడ్. ఏం చేస్తూ ఉంటారు మీరు? మేము హోమ్ మేకర్ అండి. పిల్లలు చిన్న ఉన్నారు కదా, జాబ్ వచ్చింది కానీ వెళ్ళలే. పిల్లలు చిన్న ఉన్నారు. మరి మీరు నేర్చుకోలేదా అమ్మ దగ్గర డిజైనింగ్ అవన్నీ? మామూలుగా వస్తుంది, స్టిచ్చింగ్ లాగా కొద్దిగా. ఓకే, అంటే పూర్తిగా నేర్చుకోలేదు, కొద్దిగా నేర్చుకున్నారు అలాగా, అంతేనా? ఓకే. ఓకే అమ్మా, బాగున్నా అయిపోయింది. ఓకే, స్టవ్ ఆఫ్ చేద్దాం. ఈ పీసెస్ అని ఇలా కలర్లోకి రావాలి. ఇవి ఒక బౌల్లో షిఫ్ట్ చేసుకో. ఓకే, నెక్స్ట్ మీకు తాలింపు అండి. మన ముక్కలు ఉడికిపోయాయి. ఓకే, ఇప్పుడు పెట్టుకుందా? ఇంకో ప్యాన్ మీరు తీసుకోండి, నేను అది పెడతాను. షిఫ్ట్ చేస్తాను. హైలో ఉంచాలా లోలో ఉంచాలా? హైలో పెట్టేసేయండి. నేను కొంచెం ఆయిల్ వేసాక వేడెక్కాక ఆఫ్ చేసేద్దాం. ఓకే, ఇది వెల్లుల్లి
వేసుకుంటారు ఇప్పుడు. వేస్తాను కొంచెం వేడిగా అయిందని. కరివేపాకు. ఇది పౌడర్. ఏం పౌడర్ అంటే జీలకర్ర, ఆవాలు, మెంతులు. జీలకర్ర, ఆవాలు, మెంతులు పౌడర్ చేసేసుకుంటాం. పౌడర్ చేసి ఓకే. డైరెక్ట్ గా అలా వేయొద్దా? ఏంటి సపరేట్ గా అంటే జీలకర్ర ఆవాలుగా వేయొద్దా? పౌడర్ ఇలా పౌడర్ వేస్తే ఆ ముక్కలలో పట్టేసి బాగా టేస్ట్. ఓకే, కొంచెం మన వెల్లుల్లి వేసి చూద్దాం వేడెక్కిందా లేదా. ఓకే, వేడెక్కిపోయిందండి, కలర్ మారిపోతుంది. స్టవ్ ఆఫ్ చేయమా. ఇప్పుడు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇందులో కొద్దిగా పసుపు, కారం. పచ్చడి కదా, పచ్చడికి కావాల్సినంత కారం. ఓకే, పచ్చడి కాబట్టి ఇంత ఆయిల్ వేసుకున్నారు కదండి. అది ఎందుకంటే ముక్క పట్టేస్తుంది కదా. కొద్దిగా కరివేపాకు చూసుకోండి, తిల్లిపోతుంది. మీరు వేసేసాక తుల్లిపోతుంది అన్నాక ఇంకా భయం స్టార్ట్. ఏం లేదు. ఓకే, మనం స్టవ్ ఆఫ్ చేసాం కదా. ఓకే, సరిపోయింది. స్మెల్ బాగుందండి. బాగుందా? ఓకే, ఫైనల్లో ఈ పౌడర్. ఓకే, జీలకర్ర, మెంతులు, ఆవాలు. ఓకే, ఇప్పుడు ఈ పీసెస్ వేసుకుంటారు. చికెన్ పచ్చడి ఇంత సింపుల్ అండి. ఇది కొంచెం చల్లగా అయ్యాక నిమ్మరసం ఎందుకు వేస్తున్నాను అంటే నిలవ ఉండడానికి. ఆయిల్ కూడా కదండి, ఆయిల్ కనిపిస్తూ ఉంటే నిలవ ఉంటుంది అంటారు కదా. అంటే నిమ్మరసం కూడా పిండుకుంటే టేస్ట్ నిలవ కూడా ఉంటుంది. బాగుందండి. నాకైతే మా తెలుగు రుచిలో వచ్చి చాలా మంది పార్టిసిపేట్స్ చేస్తూ ఉండడం చూశాను, కానీ ఈరోజు మీదైతే నాకు చాలా యూస్ఫుల్ గా ఉన్నట్టుంది. పచ్చడి ఇంతేనా అని ఒక విషయం తెలిసింది. నిమ్మరసం వేద్దామా? ఓకే అండి, అంతేనండి, అయిపోయింది. పచ్చడి అయిపోయింది. ఎంత ఈజీగా అయిపోయిందండి పచ్చడి. ఇలా ఎక్కడ మీ పిల్లలకి మీరు ఊరు వెళ్ళాలి అంటే ఇలా పచ్చడి పెట్టించేస్తారు చాలా ఈజీగా. మా బాబు ఆస్ట్రేలియాలో ఉంటారు. వాళ్ళు పెట్టిస్తూ ఉంటారా? గ్రేట్ అండి. ఓకే, ఇదిగోండి. ఇంకా నా పచ్చడి నాకు అప్పచెప్పేస్తున్నా. ఎలాగైనా ఫైనల్ గా మీరు నాకు చెప్పాల్సిందే. మరి భావన కోసమే కదా ఇంత కష్టపడి చేసేది. బాబాయ్, మళ్ళీ పడిపోయానండి నేను, మళ్ళీ పచ్చట్లో పడిపోయానండి. చికెన్ పికిల్ రెడీ. క్యూట్ గా ఉందండి మీ ప్లేటింగ్ కూడా. చికెన్ పికల్ రెడీ. మరి దీన్ని టేస్ట్ చేసే ముందు దీని తయారీ విధానం మరొకసారి చూద్దామా. చికెన్ పికల్ తయారీ విధానం: ముందుగా జీలకర్ర, ఆవాలు వేయించి మిక్సీ పట్టి పొడి సిద్ధం చేసుకోవాలి. చికెన్ ముక్కలు కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి తరిగిన వెల్లుల్లి, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, కారం, కరివేపాకు వేసి వేయించాలి. దీనిలో వేయించిన చికెన్ ముక్కలు వేసి ముందుగా సిద్ధం చేసుకున్న పొడి వేసి బాగా కలుపుకోవాలి. ఆపై నిమ్మరసం వేసి బాగా కలిపి ఇది కాస్త ఊరనిచ్చి సర్వ్ చేసుకుంటే చికెన్ పికల్ రెడీ. పద్మ గారు చికెన్ పికల్ తో రెడీగా ఉన్నారండి. మరి దాన్ని టేస్ట్ చేయాలంటే మనం రావు గారిని ఇన్వైట్ చేసేద్దాం. రావు గారు, వెల్కమ్ అండి. చెప్పండి, ఏం చేశారు? రావు గారు, పద్మ గారు చికెన్ పికల్ చేశారండి. చికెన్ పికల్? ఎస్. ఇంట్రెస్టింగ్. నాకే ఈ రోజు ఒక కొత్త విషయం తెలిసిందండి. నేను చాలా రోజుల నుంచి చికెన్ పికల్ అంటే చాలా పెద్ద ప్రాసెస్ ఏమో అనుకున్నాను. స్మెల్ చాలా బాగున్నట్టుంది. చాలా ఫీల్ అవుతున్నారు తినడానికి ఉంది. మీరు తీసుకోండి. మీరు తిన్నాక నేను ఎలా? లేదు, నేను భావన గురించి చేశాను కాబట్టి ఫస్ట్ బాబాయ్ అడిగిపోయాను. కానీ ఏంటంటే నేను ఎటువంటి రియాక్షన్ ఇవ్వకూడదు అనమాట ఇక్కడ. అదే సంగతి. ఇప్పుడు ఏంటంటే మీ అమ్మాయి కూడా ఇంకా చెయ్యాలి కాబట్టి ఇందులోని మెలకువలు, నెగిటివ్, పాజిటివ్స్ మాత్రమే చెప్తారు. ఫైనల్ జడ్జ్మెంట్ తర్వాత ఇస్తారు. రావు గారు చెప్పండి. చికెన్ పికల్ బాగున్నదండి. కారం, పులుపు, పికల్ ఫ్లేవర్ కూడా ఉన్నది బాగా. కానీ నా ఇదంటే ఇప్పుడు కొంచెం డ్రైగా ఉంది. కొంచెం పికల్ అంటే కొంచెం గ్రేవీగా ఉంటే బాగుంటుంది కదా. అంటే
ఆ పిక్కల్ అనేది ఇప్పుడు ఇది డ్రై చికెన్ లాగా ఉన్నది. ఓకే, అంటే గట్టిగా ఉంది, ఇంకొంచెం గ్రేవీ ఉంటే కానీ టేస్ట్ బాగుంది, టెక్స్చర్ చెప్తున్నాను అదే అనమాట. ఇంకా రెస్టారెంట్ చాలా బాగుంది. థ్యాంక్ యూ. ఓకే, రావు గారు చాలా బాగుంది అని చెప్పారు. మరి టెన్షన్ పడుతున్నారు. మరి చూద్దాం నెక్స్ట్ వంట. దానికంటే ముందు ఒక చిన్న చిట్కా. ఇప్పుడు మీకోసం మొదటి చిట్కా. రాత్రిపూట సరిగ్గా నిద్ర పట్టని వారు పడుకునే ముందు ఒక గ్లాస్ మజ్జిగ తాగి పడుకుంటే నిద్ర హాయిగా పడుతుంది. శైల, చెప్పండి. ఏం కూర చేస్తున్నారు? పాలక్ చికెన్. పాలక్ చికెన్. మీరు ఎందుకు ఏదో టెన్షన్ పడుతున్నట్టు నాకు అనిపిస్తుంది. ఏం లేదండి. ఓకే, రెడీగా ఉన్నారండి. మరి దానికి కావాల్సిన పదార్థాలు ఏమిటో చూద్దామా? పాలక్ చికెన్ కావాల్సిన పదార్థాలు: చికెన్ 1/2 కిలో, పాలకూర 1 కప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, తరిగిన ఉల్లిపాయ 1, కారం తగినంత, పసుపు చిటికెడు, మసాలా దినుసులు కొద్దిగా, ధనియాల పొడి 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, నూనె 3 టేబుల్ స్పూన్లు. కావాల్సిన పదార్థాలు ఏమిటో చూసారు కదా. మరి ఇప్పుడు స్టార్ట్ చేసేద్దామా? ఓకే అండి, స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ స్టవ్ వెలిగించాలి. కొద్దిగా ఆయిల్. మీ బ్యాంగిల్ బాగుంది. మీ మమ్మీ సెలక్షనా మీదేనా? మమ్మీ అండి. అవునా? బాగుందండి. ఆయిల్ వేడెక్కాలి. ఓకే, ఒక 2 minutes. మీ వారు ఏం చేస్తుంటారు? తను అడ్వకేట్. అడ్వకేటా? హైకోర్టులో. హైకోర్టులో అయితే మనకేమైనా అవసరాలు ఉన్నాయంటే అంతేనా? మా అసలు ఏం మాట్లాడట్లేదు, అర్థమైపోయింది నాకు. అబ్బా ఇస్తాం ఏంటి ఆశ దోశ తర్వాతే అన్నట్టు. అంతే కదా? ఏం లేదండి. అంతేనా? హోల్ గరం మసాలా. ఏం మసాలాది? హోల్ గరం మసాలా. హోల్ గరం మసాలా. ఓకే, హోల్ గరం మసాలా నరకది. ఇందులో ఏమేమి ఉన్నాయండి? ఏదో షాజీరా, పట్టా, లవంగం, ఇలాచి. ఇలాచి. ఓకే ఓకే. నెక్స్ట్ ఉల్లిపాయ ముక్కలు. ఉల్లిపాయ ముక్కలు వేసేయండి. అల్లం వెల్లుల్లి పేస్ట్. ఓకే, ఇంతసేపు మీ అమ్మగారు వంట చేస్తూ మేము మాట్లాడుతూ ఉన్నాం కదా, మీకు అనిపించిందా మేము ఏమన్నా తిడుతున్నట్టు, కొడుతున్నట్టు, గసురుతున్నట్టు? ఏం లేదండి కదా. మరి ఇంకెందుకు టెన్షన్ పడుతున్నట్టు? అంటే ఇంకా బయటికి వస్తే నేను టెన్షన్ పడిపోతాను. మీరు చేస్తూ ఉండండి, అప్పుడు మాట్లాడుకుందాం. నేను చేస్తూ ఉంటే రిలాక్స్ అయిపోతున్నారు మీరు. ఓకే, అప్పటికి మీ అమ్మగారు పాపం ముందు బండి నడిపించారు. వెనకాల నా పిల్ల కొంచెం ధైర్యంగా వస్తుంది అని. చికెన్. ఓకే, నెక్స్ట్ చికెన్ వేసుకుందాం. చికెన్ ఏంటి ఏమైనా ఉడకబెట్టారా డైరెక్ట్ అంతేనా? ఏం లేదు, ఇంతే. పసుపు. పసుపు, సాల్ట్ వేసుకుందాం. ఓకే, ఇది వేసుకున్నాం కదా, ఉప్పు పసుపు కలిపి కొంచెం వేగాలి. మూత పెట్టుకోవాలి ఒక 2 minutes. ఇంట్లో మీరు వంట చేస్తారా, మీ అత్తగారు వంట చేస్తారా? ఇద్దరం చేస్తారా? ఎవరికి పొద్దున్న అత్తగారు, సాయంకాలం నేను, రాత్రి మా వారు. మా వారు రారండి, కిచెన్ లోకి రాడు. కిచెన్ లోకి రాడు. ఇప్పుడు మూత పెట్టుకున్నాం. మీ అత్తగారు మీరు చేస్తూ ఉంటారా? ఎలా అంటే ఇద్దరు చేస్తూ ఉంటారు కదా, మంగళవారం నాది, సోమవారం నీది, గురువారం నీది, శుక్రవారం నాది, అలాగా కదా? తనకి ఇష్టం ఉన్నప్పుడు తను చేస్తుంది, నాకు ఇష్టం ఉన్నప్పుడు మీరు చేస్తారా? ఓకే, రిలాక్స్డ్ గా ఉండండి ప్లీజ్ అండి. చాలా రకాలుగా ప్రయత్నిస్తున్నాను మిమ్మల్ని నేను మాట్లాడించాలని, కానీ మీరు చాలా టెన్షన్ పడుతున్నారు. ఇది ఎంతసేపు ఉంచాలి ఇలా? ఒక 2 minutes. 2 minutes. మీరు ఏంటండి బేసిక్ గా ఆవిడ ఇలాగే ఉంటారా, లేకపోతే మాకు ఇక్కడ ఇలాగ ఉన్నారా? ఇక్కడికి వచ్చాక అట్లా అయిపోయింది. మరి మీరు చెప్పలేదా అమ్మ మనం ఇలా ఉండాలి, మన వంశాచారం ఏంటి అని చెప్పలే మీరు? టెన్షన్ పడుతుంది అమ్మ చూడండి. అదే మీరు చెప్పాలి కదా, మనం ఏంటి మన వంశం ఏంటి అని చెప్పాలి కదా, మీరు మరి చెప్పలేదా? మళ్ళీ ఒకసారి కలుపుకుందాం. ఈ వంట ముందు ఎవరికైనా చేసి పెట్టారా? చేస్తుంటాను అప్పుడప్పుడు. నేను ఇంట్లో బాగా చేస్తున్నా, కొంచెం పర్వాలేదు. కొద్దిగా కారం వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇంట్లో టైం పిల్లలతోటి బాగా సరిపోతూ ఉంటుందా? టైం మార్నింగ్ నుంచి నైట్ వరకు ఇంతే సతాయిస్తూనే ఉంటారు ఇద్దరు. పిల్లలా? అంటే పెద్ద స్కూల్కి వెళ్తాడు, మళ్ళీ ఈవినింగ్ వచ్చేస్తాడు, మళ్ళీ చిన్న ఆయనే అల్లరి. పిల్లలు వచ్చిన తర్వాత లైఫ్ బాగుందా, పిల్లలు రాకముందు లైఫ్ బాగుందా? రెండు.
ఏంటంటే నువ్వు కాస్త డైవర్ట్ అయి బాగా మాట్లాడతావు అనిపిస్తున్న ప్రయత్నాలు చేస్తున్నాం కానీ మీరు ఎలాగైనా చావండి, నేను మాత్రం మాట్లాడను. అయిపోయిందా? నెక్స్ట్ ఇప్పుడు పాలకూర పాలకూర వేసుకో. వేసుకొని పాలకూర దగ్గర కొద్దిగా పాలకూరలో వాటర్ ఉంటుంది కదా, కొద్దిగా అడ్జస్ట్ అవుతుంది. ఓకే, మీరు అన్నారు కదా ఇందాక అడగంటుందని, ఈ వాటర్ తోని అడ్జస్ట్ అవుతుంది కొద్దిగా. పాలకూరలో ఉండే పాలకూరలో వాటర్. ఇప్పుడు మనం విడిగా వాటర్ వేయాల్సిన అవసరం లేదా దీనికి? ఏం లేదు, అంటే కొంతమంది సూప్ కావాలనుకుంటే మరి పల్చగా కావాలనుకుంటే వాటర్ వేసుకోవచ్చు. ఓకే, మామూలుగా కావాలంటే పర్వాలేదు కొంచెం మూత పెట్టి మూత పెట్టేస్తుంటారు కాసేపు వెయిట్ చేయాలా? 2 minutes. పాలకూర వేసాం కదా 2 minutes కొంచెం. ఇప్పుడు ఆ వాటర్ అంతా వచ్చి ఇది ఉడుకుతుందా? ఓకే, బాగుందండి. నెక్స్ట్ మీరు ఏమైనా చేయాలనుకుంటున్నారా పిల్లలు పెద్దవాళ్ళు అయ్యాక? జాబ్ చేద్దాం అనుకున్నాను, సివిల్ ఇంజనీరింగ్ చేశాను. ఓకే, గవర్నమెంట్ జాబ్స్ గురించి ఎగ్జామ్స్ రాసి నెక్స్ట్ అంటే ఫీల్ అవుతుంటారు ఎప్పుడన్నా ఇంత చదువుకున్నాను ఇంకా జాబ్ లేకుండా నేను అవుతాను కదా, నాకు అనిపించింది. ఓకే, డోంట్ వరీ, ఆల్ ద బెస్ట్. పిల్లలు కొంచెం పెద్దవాళ్ళు అవగానే చక్కగా జాబ్ చేసుకోవచ్చు. ఓకే, అయిపోయినట్టుంది కదా దగ్గరికి ఇది? అయిపోయింది. ఓకే, నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ లాస్ట్ కి ధనియా పౌడర్. ధనియా పౌడర్. ఓకే, కొద్దిగా కలుపుకోవాలి. వేసినాక పాలక్ చికెన్ కానీ పాలక్ పేస్ట్ చేసేసి వేసుకుంటారేమో కదా ఈ పాలక్? అలా చేయొచ్చు, ఇష్టమైన వాళ్ళు అలా కూడా చేసుకోవచ్చు. ఇలా కూడా వేయచ్చు. ఓకే, ప్యూరీ లాగా ఇలా కూడా చూడడానికి బాగుంది, కలర్ఫుల్ గా. ఓకే, ఇప్పుడు అయిపోయినట్టు. అయిపోయినట్టేనా? స్టవ్ ఆఫ్ చేస్తాను. ఓకేనండి, పాలక్ చికెన్ రెడీ అయిపోయింది. పాలక్ చికెన్ మీకోసం స్పెషల్ గా. నా కోసం స్పెషల్ గా? అమ్మయ్యా, జన్మ ధన్యం అయిపోయిందండి. నా కోసం స్పెషల్ గా పాలక్ చికెన్ అండి. అదిగో పాలక్ చికెన్ రెడీ అయిపోయింది. మరి దీన్ని టేస్ట్ చేసే ముందు దీని తయారీ విధానం మరొకసారి చూద్దాం. పాలక్ చికెన్ తయారీ విధానం: ఒక పాన్ లో నూనె వేసి మసాలా దినుసులు, ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో చికెన్ ముక్కలు, పసుపు, ఉప్పు వేసి ఉడకనివ్వాలి. తర్వాత కారం, పాలకూర వేసి మరి కాస్త ఉడకనివ్వాలి. ఆ తర్వాత ధనియాల పొడి వేసి బాగా కలుపుకోవాలి. అంతే, పాలక్ చికెన్ రెడీ. అదండి రావు గారు. నెక్స్ట్ కూడా చికెన్ అయినా చికెన్ డే అన్నమాట ఇవాళ. ఏంటంటే ఇక్కడ చికెన్ పిక్కల్, ఇక్కడ వచ్చి మీరు పాలక్ పనీర్ లాగా పాలక్ చికెన్. ఓకే, పాలక్ చికెన్ చిన్న ముక్క చూస్తున్నాను. రావు గారు చెప్పండి. యాక్చువల్లీ 2 చికెన్ చాలా బాగున్నాయండి. చికెన్ పాలక్ అన్నారు కదా, దీంట్లో ఇంకో మెథడ్ కూడా మీరు చేయొచ్చు. ఎలా అంటే పాలక్ పేస్ట్ వేసి ఉంటే కొంచెం గ్రేవీ ఉంటుంది, దానివల్ల టేస్ట్ బాగుంది. టెక్స్చర్ మీది కూడా టెక్స్చరే అనమాట. సో మీకు కొంచెం గ్రేవీగా ఉంటుంది. ఇంకా ఆ పాలక్ లోపల వెళ్ళి ఆ టేస్ట్, పాలక్ ఫుల్ టేస్ట్ ఉంది. దీంట్లో మీరు ఏంటంటే బాగా చిన్నగా తరిగి వేసున్నారు, ఇంకా కొంచెం పాలక్ కావాలి. సో ఈ 2 డిష్లో చూస్తే సంథింగ్ రియలీ గుడ్ అంటే చికెన్ పికిల్ ఇస్ వెరీ గుడ్. మీది బాగాలేదని చెప్పట్లేదు, మీకు కొంచెం పాలకు పేస్ట్ చేసో లేకపోతే యాడ్ చేయమని, ఇంకోటి పాలకు కొంచెం ఎక్కువ కావాలన్నమాట. అది బాగాలేదని కాదు, చాలా బాగుంది, కానీ అందులో ఇంకొంచెం పాలక్ అది యాడ్ చేస్తే బాగుంటుంది. ఏంటంటే మీకు టిప్స్ చెప్తున్నారు, కానీ టేస్ట్ వైజ్ చాలా బాగుంది మీది కూడా. కానీ పికిల్ ఇస్ చాలా సంథింగ్ డిఫరెంట్ అండ్ దట్ ఇస్ ద బెస్ట్. వెళ్ళిపోతున్నట్టు నా అమ్మ దొంగ కూతురైనా సరే నుంచి వెళ్ళిపోతున్నారంటే నీవే కంగ్రాచులేషన్స్ గెలవాలి. అది అబ్బా మంచి మాట అన్నారు, బాగున్నారులే కానీ. బట్ ఎనీవే కంగ్రాచులేషన్స్, గెలిచేసారు మీరు. మీ పిక్కల్ చాలా చాలా బాగుంది అని చెప్తున్నారు. సో తెలుగు రుచి నుంచి కళాంజలి వారి గిఫ్ట్ వచ్చారు. కంగ్రాచులేషన్స్. అమ్మ మీ అమ్మాయి చూస్తారు, మేము చాలా భారీ గిఫ్ట్ ఇస్తున్నాం. మరి మీకు కూడా ఒక గిఫ్ట్. కంగ్రాచులేషన్స్ తెలుగు రుచి నుంచి. ఓకే, ఇప్పుడు మీకోసం ఒక చిన్న చిట్కా. చుండ్రుతో బాధపడుతున్న వారి కోసం ఇప్పుడు ఒక మంచి చిట్కా. టొమాటోని బాగా పేస్ట్ లాగా, గుజ్జులాగా చేసేసి
తలపైన కాసేపు మర్దన చేసుకోవాలి. ఒక 5 నిమిషాలు మర్దన చేసుకున్న తర్వాత తల స్నానం చేసేయాలి. ఇలా తరచూ చేస్తూ ఉన్నట్లయితే చుండ్రు తగ్గిపోయి జుట్టు హెల్దీగా ఉంటుంది. ఇప్పుడు కారం కారంగా రావు గారు రెడీగా ఉన్నారండి. రావు గారు ఏం చెప్పబోతున్నారు? సింపుల్ గా ఇవాళ ఒక ఫిష్ కట్లెట్ చేయడం. సింపుల్ గా అంటే మాకు వెరైటీగా కొత్తదనం కోరుకుంటున్నాం మేము. రైట్ అండి, కానీ వ్యూవర్స్ కూడా సింపుల్ గా ఉండాలి కదా. సింపుల్ గా ఉంటుంది కానీ అది కొత్తగా ఉండాలి. డెఫినెట్ గా. ఓకే, ఏంటది? ఫిష్ కట్లెట్. ఫిష్ కట్లెట్. ఓకే, ఫిష్ కట్లెట్ అండి. మరి దానికి కావాల్సిన పదార్థాలు ఏమిటో చూద్దామా? ఫిష్ కట్లెట్ కావాల్సిన పదార్థాలు: బోన్లెస్ ఫిష్ 200 గ్రాములు, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 3, తరిగిన అల్లం 1 టీ స్పూన్, తరిగిన వెల్లుల్లి 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, ధనియాల పొడి 1 టీ స్పూన్, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, శనగపిండి 1/2 కప్పు, కొత్తిమీర కొద్దిగా, మైదా 1 కప్పు, కోడిగుడ్డు 1, బ్రెడ్ పౌడర్ కొద్దిగా, మిరియాల పొడి 1/2 టీ స్పూన్, గరం మసాలా 1 టీ స్పూన్, నూనె డీప్ ఫ్రై కి సరిపడా. కావాల్సిన పదార్థాలు చూసారు కదా. ఇప్పుడు తయారీ విధానం రావు గారు స్టార్ట్ చేద్దామండి. అవునండి, ఫస్ట్ స్టార్ట్ చేసుకుందాం. ఇది స్టవ్. మన రైస్ బ్రెయిన్ ఆయిల్, ఫ్రీడమ్. తక్కువ నూనెతో ఎక్కువ వంటలు చేసుకోవచ్చు. ఆయిల్ వేడికిపోయిందండి. అవునండి. ఇప్పుడు మీ స్కీమ్ మార్చేశారు. చిట్పట్ వేయట్లేదు, ఇప్పుడు స్కీమ్ మారిపోయింది. కరెక్ట్. జింజర్, అల్లం, మళ్ళీ గార్లిక్, వెల్లుల్లి, గ్రీన్ చిల్లీ. అబ్బా, అన్ని సన్నగా తరిగారు. ఫ్రేమ్ బ్యూటీ అంటే తెలుసండి, అలా బాగుందండి బ్యూటీ గాని. కలర్ఫుల్ గా ఉంటారా ఉల్లిపాయలు. ఓకే, ఇప్పుడు సాల్ట్ వేసుకుందాం. ఓకే, మీ స్టైల్లో మీరు కలపండి. మనం రెగ్యులర్ గా అందరూ తిప్పేలాగా తిప్పుతూ ఉంటాను నేను. నాకు తెలిసి మా వ్యూవర్స్ ఇంట్లోని మీరు చేసే వంటలు ట్రై చేయడం మానేసి నిప్పు వస్తుందనే దానికి ట్రై చేస్తారేమో డౌట్. అంటే ఇది పెద్ద సైంటిస్ట్ పని చేసే కదండి, ఇది సింపుల్ ప్రాక్టీస్ అనమాట. సో ఇప్పుడు ఫిష్ వేసుకోండి. ఫిష్ కూడా చాలా సన్నగా. అవునండి, ఎందుకంటే మీరు కట్లెట్ చేయాలి కదా, మనం కుక్ చేసేప్పుడే ఫిష్ కూడా మ్యాష్ అయిపోవాలన్నమాట. ఓకే, పర్టికులర్ ఈ ఫిష్ కావాలి అలాంటి ఏం లేదండి, ఏ ఫిష్ అయినా వాడచ్చు దీన్ని. మనం ఆల్రెడీ ఉప్పు వేసుకున్నాం, కొంచెం కారం ఆల్రెడీ వేసుకున్నాం, దానివల్ల కొంచెం కలర్ చిల్లీ పచ్చిమిరపకాయలు వేసుకున్నాం. రెడ్ చిల్లీ వచ్చి కొంచెం కలర్ కి, మన వాళ్ళకి కొంచెం కలర్ ఉండాలి కదా. పచ్చిమిరపకాయలు వేశారు, అయినా కూడా కారం వచ్చి కొంచెం కలర్ కోసం ఇంకొంచెం స్పైసీ. ఓకే, పసుపు కూడా వేస్తే, కొంచెం జీలకర్ర పౌడర్, ధనియాల పౌడరు, దాని తర్వాత గరం మసాలా. ఓకే, మన 3 మ్యాంగోస్ గరం మసాలా. మంచి వాసన వస్తుంది చేప. మీరు భయపడొద్దు, నేను మీ పైన వేస్తే. అంటే నాకు అది ఇంట్రెస్టింగ్ గా కూడా ఉందండి, ట్రై చేయాలని, కానీ బట్ స్టిల్ ఒక భయం కూడా అలా ఉంది. చూడండి, బాగుందండి. కట్లెట్ దాకా వెళ్లకుండా ఇక్కడే ఎమ్మీగా ఉంది. ఇప్పుడు కొంచెం ఇది శనగపిండి అండి. శనగపిండి దేనికంటే మీకు కట్లెట్ చేసేప్పుడు విడిపోకుండా బైండింగ్ ఏజెంట్ అన్నమాట. ఓకే, బైండింగ్ కోసం విడిపోకుండా. అవునండి. మొత్తం ఉన్న వాటర్ అవంతా లాగుతుంది. ప్లస్ మీకు ఇది దగ్గరికి వేయించాలండి, దగ్గరికి అవ్వాలి. ఇది ఆల్మోస్ట్ రెడీ అండి. ఇది షిఫ్ట్ చేసేయమంటారా? అవునండి. సో ఇది రెడీ అనమాట, మీరు అక్కడ షిఫ్ట్ చేయొచ్చు. ఇప్పుడు ఇది కొంచెం మనం ఇప్పుడు ఇది చల్లారాలి కదండి. అవునండి, ఒక 5 minutes లో మీకు చల్లారిపోతుంది. మీన్ టైం ఇది కూడా మీకు వేడి అవుతుంది. మీన్ టైం మనం ఇంకా నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలో మనం చూపిస్తాం. ఓకే, ఫస్ట్ ఇదైతే చల్లారనిద్దామండి. ఓకే, ఈ చల్లారే లోపు మనం ఒక చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం మరో మంచి చిట్కా. చేతులు ఎంత అందంగా ఉన్నా మోచేతులపైన నలుపు ఉంటే అందం అంతా పోతుంది కదా. మరి మోచేతులపైన నలుపు తగ్గాలంటే ఒక సింపుల్ చిట్కా ఉంది. స్నానం చేసే ముందు ప్రతిరోజు గోరువెచ్చటి నీళ్లలో
నిమ్మ చెక్కని ముంచి తీసి ఆ నిమ్మ చెక్కతోటి మోచేతుల్ని బాగా కాసేపు మర్దన చేసుకోవాలి. ఇలా తరచు చేస్తూ ఉంటే మోచేతులు నలుపుపోయి అందంగా ఉంటాయి. చిట్కా చూసేసారు కదా, చల్లారంటే కదా రావు గారు. అవునండి, చూడండి మంచిగా చల్లారింది. దీంట్లో మైదా వేసుకుందాం. ఓకే, దీంట్లో సాల్ట్ పెప్పర్, బాగా కలుపుకోండి. ఇంకా వాటర్ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. వాటర్ అంతా ఏమవుతుంది, బ్రెడ్ పౌడర్ ఏంటో వేసేసారు మాకు చెప్పకుండా. ఏం లేదండి, ఒక ఫ్లవర్ అనమాట, సేమ్ మైదా. నేను దీంట్లోనే ఎగ్ బ్రేక్ చేసుకొని వేసుకోవడానికి చూస్తున్నాను, ఇంకేం లేదు. ఓకే, ఎగ్ని కొట్టుకొని పెట్టుకుంటే ఈజీగా ఉంటుంది, ఇంకేం లేదు. అందులో డిప్ చేసి వేసేస్తాం. అవునండి. సో ఇప్పుడు ఏం చేసుకోవాలంటే, మీకు చిన్న ఉండలు కావాలంటే చిన్నవి, పెద్దవి అంటే పెద్దవి, అలా కావాలంటే ఏ షేప్ లో కావాలంటే ఆ షేప్ ఆ షేప్లో. ఇప్పుడు నేను మీకు సింపుల్ కట్లెట్స్ ఎలా చేస్తారని చూసి చూపిస్తాను. ఓకే, ఇప్పుడు మనం ఇది చేసుకుందాం. జస్ట్ రోల్ ఇట్ అప్ అనమాట. ఓకే. ఇది ఎందుకు చేస్తున్నాం తెలిసి చెప్పండి మీరు, వ్యూవర్స్ కూడా అందరికీ తెలియాలి కదా. మీరు నన్ను క్వశ్చన్ వేసి వ్యూవర్స్ కి తెలియాలి కదా అంటే అందరం డౌట్ లో ఆలోచిస్తూ ఉంటాం. ఓకే, ఇప్పుడు ఇది అంటే కొంచెం మీకు తడిగా ఉంటుంది కదా, ఇప్పుడు ఇది డ్రై అనమాట. దీంట్లో కొంచెం సాల్ట్ పెప్పర్ వేస్తాం, మళ్ళీ మనం ఎగ్లు వేస్తాం, డిప్ చేసుకుంటాం. సో ఈ డ్రై వచ్చి డిప్ ఎక్కువ తీసుకుంటాం అనమాట. ఓకే, అది దీనికి కోటింగ్ అవుతుంది. ఈ కోటింగ్ అగైన్ దీన్ని ఈ డ్రై క్రమ్స్ ని బాగా పట్టుకోవడం అంటే హోల్డ్ చేసుకోవడం అనమాట. అది దట్ ఈస్ ద టెక్నిక్. చాలా ఉందండి ఇది. ఓకే, లుక్ లైక్ రవ్వ లడ్డూలా ఉంది. ఇప్పుడు ఏం చేయాలంటే అలా 3 చేసి తీసుకుందాం, దాని ఫైనల్ స్టేజ్ మీకు చెప్తాను. ఇప్పుడు ఈ డంప్లింగ్ తీసుకోండి, ఉండల్ని ఇలా ఉన్నాయి కదండి, ఇక్కడ ఇలా నొక్కండి షార్ప్ అడ్జస్ట్ చేసుకోవడానికి. దాని తర్వాత ఇలా చేసుకోండి, ఫ్లాట్ చేసుకోండి. ఇప్పుడు ఫ్రై చేయడానికి రెడీ అనమాట. సేమ్ వే చూసుకోండి, ఇలా కింద ఇక్కడ దగ్గర షార్ప్ చేసుకొని ఫ్లాట్ చేసుకొని షార్ప్ చేసుకొని ఫ్లాట్ చేసుకోండి. డాన్స్ క్లాస్కి వెళ్ళి తై తక్కం తై అన్నట్టు ఉంది. ఫ్లాట్ చేసుకోండి, నెక్కుకోండి, నొక్కుకోండి. ఇప్పుడు మీరు కొంచెం బ్రౌన్ అయిన తర్వాత అది తీసేయండి, ఎక్కువ బ్రౌన్ అవ్వకుండా. సాల్ట్ కుక్డ్ అనమాట. సో ఇది చూడండి ఎంత క్రిస్పీగా బాగుంది. ఇది మనం ఇక్కడ పెట్టుకుందాం. సో మీకేంటంటే ఈ 3 ఎప్పుడు ఉంటాయి ఇంట్లో. సో ఇమీడియట్గా ఒక ఎగ్ కొట్టుకొని కొంచెం సాల్ట్ పెప్పర్ వేసుకొని ఇది రీయూస్ కూడా మీరు చేసుకోవచ్చు అనమాట. సో వెంటనే గెస్ట్ వచ్చిన తర్వాత మీకు ఎలా కావాలో, ఏ షేప్స్ కావాలో వెంటనే నూనె పెట్టి, నూనె వేడి ఎక్కిన లోపల మీరు వెంటనే ఎన్ని వేసేయచ్చు అదనమాట. ఓకేనండి, ఇప్పుడు ప్లేటింగ్ అనమాట ప్లస్ గార్నిష్. సింపుల్ అండి. 3 తీసుకుంటాం. ఓకే, యాజ్ యూజువల్ ఆనియన్స్, టమాటో కెచప్ పిల్లలకి ఫేవరెట్. ఇంకా కొంచెం మీరు అట్రాక్టివ్గా చేయాలంటే కొంచెం టమాటో కెచప్ ఇలా తీసుకొని కొంచెం పైన డ్రిజిల్ చేసి ఇలాగ అది కూడా చేసుకోవచ్చు. అదనమాట. ఇది కొంచెం థిక్గా ఉన్నది, సో దానివల్ల మనం చేయలేపాం. సో ఇది మట్టుకు ఇలా పెట్టేపాం. ప్లస్ గార్నిష్ ఏంటంటే మన ఫేవరెట్ ఆనియన్స్. ఇలాగ ఒక సింగిల్ ఆనియన్ ఇలాగ పైన, ఇంకో ఆనియన్ ఇలాగా, ఇంకో ఆనియన్ ఇలాగా, ఇది అనమాట. సో ఫిష్ కట్లెట్ రెడీ. వావ్, సింపుల్ ఫిష్ కట్లెట్ సింపుల్ రెడీ అయిపోయింది.
మరి ఫిష్ కట్లెట్ టేస్ట్ చూసే ముందు దాని తయారీ విధానం మరొకసారి చూద్దామా? ఫిష్ కట్లెట్ తయారీ విధానం: ఒక పాన్ లో నూనె వేసి తరిగిన అల్లం, తరిగిన వెల్లుల్లి, తరిగిన పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి. దీనిలో బోన్లెస్ ఫిష్, ఉప్పు, కారం, పసుపు వేసి వేగనివ్వాలి. తర్వాత జీలకర్ర పొడి, ధనియాల పొడి, గరం మసాలా వేసి మరి కాస్త వేగనివ్వాలి. మైదాలో ఉప్పు, మిరియాల పొడి వేసి బాగా కలుపుకోవాలి. ముందుగా సిద్ధం చేసుకున్న ఫిష్ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకుని కట్లెట్లా ఒత్తుకోవాలి. ఆపై వీటిని మైదాలో అద్దుకుని కోడిగుడ్డు సొనలో ముంచి తీయాలి. తర్వాత వీటిని బ్రెడ్ పౌడర్ లో అద్దుకుని కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే, ఫిష్ కట్లెట్ రెడీ. ఫిష్ కట్లెట్ కి నేను రెడీ. రావు గారు మీరే అండి ఫస్ట్. ఆల్వేస్ లేడీస్ ఫస్ట్. రండి. అంటే ఎలా, స్పూన్ తోటేనా? మీ ఇష్టం. స్పూన్ తోటి అంటే స్పూన్ తోటి, చేయి తోటి, నో ప్రాబ్లం. ఓకే. ఎస్. విత్ సాస్ వితౌట్ అండి? రెండు ట్రై చేయండి. ఫైన్. ఒక పక్క క్రిస్పీగా ఉంది, అల్లం ముక్కలు అవన్నీ కూడా వస్తున్నాయి. అల్లం, వెల్లుల్లి, పచ్చిమిరపకాయలు. కానీ చక్కగా ఫిష్ తినని వాళ్ళకి కూడా ఇది పెట్టేయచ్చేమో. పిల్లలు ఇష్టంగా తింటారు బేసిక్లీ. ఇంకా మీరు కెచప్ వేస్తే ఇంకా బాగుంటుంది. అంటే నాకు పర్సనలీ నేను కెచప్ అంత లైక్ చేయను, కానీ పిల్లలు లైక్ చేస్తారు. డైరెక్ట్ గా చాలా బాగుంది. మేబీ లైక్ చేసే వాళ్ళు కెచప్తో కూడా తినవచ్చు. చాలా బాగుంది. సో నేను అలా కూడా ట్రై చేస్తాను. కానీ రావు గారు చాలా చాలా బాగుందండి. థ్యాంక్ యూ సో మచ్. నైస్, యమ్మీ. థ్యాంక్ యూ రావు గారు, థ్యాంక్ యూ సో మచ్. ఇట్స్ మై ప్లెజర్ అండి. చాలా చాలా బాగుందండి. డెఫినెట్ గా మీరు కూడా ట్రై చేయండి, మీకు కూడా నచ్చుతుంది. ఓకే, సరే. మరి ఇలా మనం ఒక చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం మరో మంచి చిట్కా. శనగపిండిని మనం మామూలుగా నలుగు పిండిలాగా లేదా ఫేస్ ప్యాక్స్లో కూడా వాడుతూ ఉంటాము. దానివల్ల మేనిచాయ పెరుగుతుందని చూస్తూ ఉంటాం కదా. అయితే శనగపిండి తినడం వల్ల కూడా శరీర కాంతి పెరుగుతుంది. అందుకే వీలైనంత వరకు ప్రతిరోజు మనం తీసుకునే ఆహారంలో శనగపిండిని ఇంక్లూడ్ చేసేలా చూసుకోండి. ఇప్పుడు షెఫ్ స్పెషల్. మరి షెఫ్ స్పెషల్ రావు గారు ఏం చేయబోతున్నారు? ఇంట్లో ఎలా చేస్తాం సింపుల్ గా, కొంచెం డిఫరెంట్ గా గోంగూర మటన్. ఎస్, నేను అడిగేస్తాను ముందుగానే, రావు గారు చెప్పేస్తున్నారు డిఫరెంట్ గా అని. అంతేనా అండి? గోంగూర మటన్ అండి. గోంగూర మటన్. ఓకే, మరి దానికి కావాల్సిన పదార్థాలు ఏమిటో చూద్దామా? గోంగూర మటన్ కావాల్సిన పదార్థాలు: మటన్ 1/2 కిలో, గోంగూర 2 కట్టలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, మసాలా దినుసులు కొద్దిగా, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 2, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, ధనియాల పొడి 1 టీ స్పూన్, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు. కావాల్సిన పదార్థాలు చూసారు కదా. రావు గారు స్టార్ట్ చేద్దామండి. మటన్, గోంగూర. ఓకేనండి, ఫస్ట్ వేడెక్కనండి. ఇప్పుడు మనం ఏం చేసామంటే, ఇప్పుడు ఇంగ్రీడియంట్స్ చూపించాం కదా. ఇప్పుడు మనం వ్యూవర్స్ కి చాలా షార్ట్ గా సింపుల్ గా చూపించాలని చెప్పి ఫస్టే మనం ఉడకబెట్టుకున్నాం అనమాట. మటన్, ఆనియన్స్, గరం మసాలా, పసుపు, ఉప్పు, జింజర్ గార్లిక్, కొంచెం కారం. ఓకే. సో దానివల్ల ఇప్పుడు ఉడకబెట్టిన తర్వాత దీంట్లో మన ఆయిల్, నార్మల్లీ మటన్ లో కొంచెం ఫ్యాట్ ఎక్కువ ఉంటుంది. సో మీరు ఏం అడిషనల్ ఆయిల్ ఎక్కువ వేయవద్దు. సో సేమ్ ఇది మనం స్ట్రైట్ గా ఇది వేసుకుంటాం అనమాట. చూడండి ఎంత ఆయిల్ ఉన్నది చూడండి. 1 స్పూన్ అండి. ఓకే, ఇదిగోండి. ఇంకొకసారి మీరు ఏమేమి వేసారనేది. ఏం లేదండి, మటన్, కొంచెం నూనె, కొంచెం ఉల్లిపాయ ముక్కలు, కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్, దాని ఉప్పు, కొంచెం పసుపు, కొంచెం కారం, కొంచెం హోల్ గరం మసాలా అనమాట. అన్ని అవన్నీ వేసాము. గరం మసాలా వేసి కుక్కర్ లో వేసేసి బాయిల్ చేసుకున్నాం అనమాట. ఎన్ని విజిల్స్ వచ్చేదాకా? 3 విజిల్ అంటే 3 విజిల్స్ వచ్చేదాకా. అవునండి. సో ఇప్పుడు అది ఆ రిజల్ట్ అనమాట. ఇది అందరికి ఈజీగా ఉండాలి కదా, అందరు చూడడానికి కూడా. సో ఇప్పుడు ఇలాగే మీరు ఇది మట్టుకు బేసిక్ ఇదనమాట. దీంట్లో మీరు పాలకూర కావాలంటే పాలకూర వేసుకోవచ్చు, మీరు మటన్ కర్రీ కావాలంటే మటన్ కర్రీ చేసుకోవచ్చు, కుర్మా కావాలంటే కుర్మా చేసుకోవచ్చు. కొంచెం దగ్గరకు వస్తుంది. సో మనం కొంచెం మీకు కారం ఎక్కువ తక్కువ, అవును. ఉప్పు కూడా ఆల్రెడీ వేసుకున్నాం, కానీ కొంచెం వేసుకుందాం ఉప్పు. అలాగే కొంచెం కారం, చిల్లీస్ వేసుకొని కొంచెం మీకు ఆప్షన్స్ అనమాట. మీకు ఓన్లీ గ్రీన్ చిల్లీస్ కావాలంటే గ్రీన్ చిల్లీస్ వేసుకోవచ్చు, కొన్ని వాళ్ళు కొంచెం కారం వేసుకుంటే కారం వేసుకోవచ్చు.
అదనమాట. పసుపు వేసాం, కొంచెం కావాలంటే కొంచెం వేసుకోవచ్చు మీరు. మళ్ళీ ధనియాల పౌడరు, కొంచెం జీలకర్ర పౌడర్, కొంచెం గరం మసాలా. ఇదిగోండి మీ స్టైల్లో మీరు ఇంకా ఇప్పుడు బాగా దగ్గరికి వచ్చింది చూడండి. మన గోంగూర ఆల్రెడీ మన పచ్చి గోంగూర ఏం చేసామంటే నూనెలో వేపుకొని దాంతో కొంచెం అల్లుల్లిపాయ, కొంచెం పచ్చిమిరపకాయలు నూనెలో బాగా వేపుకొని మగ్గించిన తర్వాత నూనెలో గోంగూర అంతా వేయించేసుకొని కాస్త పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా, పేస్ట్, కొంచెం ఉప్పు ఓకే వేసుకొని పేస్ట్ చేసుకున్నాను అనమాట. ఓకే. సో ఇప్పుడు మీకు దీంట్లో ఎంత కావాలో దాంట్లో వేసుకోవచ్చు అనమాట. మీకు పులుపు కొంచెం ఎక్కువ కావాలంటే ఎక్కువ, తక్కువ కావాలంటే తక్కువ. కానీ గోంగూర దాంట్లో పులుపు ఉండాలన్నమాట. పేరే గోంగూర మటన్ అన్నప్పుడు ఆబ్వియస్లీ పులుపు ఉండాలి. చూడండి ఎంత ఆయిల్ వస్తుందో, మన ఇంకా ఆయిల్ వేయలేదు. అవునండి. సో దీన్ని మీరు ఏంటంటే ఫైనల్గా అంతా అయిన తర్వాత మీరు నూనె తీసేయచ్చు. కుక్కర్లోని మటన్ బాయిల్ చేసుకోవడానికి ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ వేసి చెప్పారు కదా, అవునండి. ఎంత వరకు వాటర్ వేయచ్చు? అంటే మళ్ళీ మీరు ఆ వాటర్ తోటి ఇప్పుడు ఇందులో వేసారు కదా, సో అంటే ఎంత మీరు వాటర్ మటన్ ములిగేదాకా? ములిగే వరకు అనమాట. ములిగేదాకా వాటర్ తక్కువ వేస్తే మళ్ళీ మాడిపోతుంది కదా కింద. ఓకే, మటన్ ములిగేదాకా వాటర్ వేసి అది 3 విజిల్స్ వచ్చిన తర్వాత సో ఆ వాటర్ తో పాటు మీరు ఇందులో షిఫ్ట్ చేసేసుకున్నారు. కొంచెం మగ్గాలి, ఇంకొంచెం మగ్గాలి. అవునండి. కొంచెం పచ్చి వాసన ఏదైనా ఉంటే కొంచెం మగ్గాలి అన్నారు కదా, అలాగే ఉండండి. ఈ లోపు మేము వచ్చేస్తాం కదా, ఈ లోపు మనం ఒక చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం మరో మంచి చిట్కా. వర్షాకాలంలో ఉప్పు నిలువ ఉంచినప్పుడు త్వరగా నీరు పట్టేస్తూ ఉంటుంది కదా, అలా కాకుండా ఉండాలంటే ఉప్పు నిలువ ఉంచిన జార్లో పచ్చిమిరపకాయలు 2 వేసి ఉంచితే గనక నీరు పట్టకుండా ఉంటుంది. చిట్కా చూస్తారు కదా రావు గారు, ఇది ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్టుంది. ఆయిల్ అంతా బయటకు వచ్చేసింది. ఆయిల్ అంతా బయట వచ్చి కొంచెం తీసేదండి ఆయిల్. ఓకే, బాగుంది కదా చక్కగా. ఈ మటన్ లో ఉండే ఫ్యాట్ అదంతా అలా వండుతూ ఉన్నప్పుడు అలా బయటకు వచ్చేస్తూ ఉంది. మంచి గోంగూర వాసన వస్తుంది. ఇప్పుడు మనం ప్లేటింగ్ చేసుకోండి. కొంచెం ఉల్లిపాయలు వేసుకుందాం. ప్లస్ పచ్చిమిరపకాయలు. సో ఇది కాంబినేషన్ అన్నమాట. సో దిస్ ఇస్ వెరీ సింపుల్ హోమ్ స్టైల్ గోంగూర మటన్. గోంగూర మటన్, గోంగూర మటన్ రెడీ. మరి దీన్ని టేస్ట్ చేసే ముందు దీని తయారీ విధానం ఎలాగో మరొకసారి చూద్దామా? గోంగూర మటన్ తయారీ విధానం. ముందుగా మటన్ లో అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉల్లిపాయ ముక్కలు, కారం, ఉప్పు, పసుపు వేసి ఉడకనివ్వాలి. గోంగూరలో అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిరపకాయలు వేసి వేయించి మిక్సీ పట్టి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో ఉడికించిన మటన్, ఉప్పు, కారం, పసుపు వేసి ఉడకనివ్వాలి. తర్వాత గోంగూర పేస్ట్, ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసి కాస్త ఉడకనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే గోంగూర మటన్ రెడీ. ఓకే రావు గారు చెప్పండి. మీరేంటి అలా జేమ్స్ బాండ్ లో నుంచి ఉన్నారు? మీరు చెప్పండి, స్టార్ట్ చేసేసి. అంటే జస్ట్ రెడీ అన్నమాట, వెయిటింగ్ ఫర్ రెడీ టు. మీరే అలా రెడీ అంటే మరి మేమేమనుకోవాలి. ఎస్, గోంగూర మటన్ అంటే మీకు ఇష్టం లేదా? చిన్నదిగా తీసుకోండి, కొంచెం పెద్దది తీసుకోవచ్చు కదా. యాక్చువల్లీ నిజం చెప్పాలంటే మటన్ నేను అంత కాదు, బట్ రావు గారు చేశారు కాబట్టి. ఓకే, థ్యాంక్ యూ. అంటే దాని అర్థం ఏంటంటే మాటలు రావట్లేదు, అంత ఎమ్మీగా ఉంది, అంత టేస్టీగా ఉంది అని అర్థం. చాలా బాగున్నదండి. కానీ మీరు చెప్పారు కదా రోటీతోటి కూడా బాగుంటుంది, కానీ మన సౌత్ ఇండియన్స్ కదా విత్ రైస్ రైస్ అంటే అది లేకపోతే అంటే ఒక ముద్ద దిగపోతే మళ్ళీ సాటిస్ఫాక్షన్ ఉండదు అనమాట. సో అంత వేడి వేడి అన్నం వేసుకొని దాంట్లో ఇది వేసుకొని చక్కగా వేడి వేడి అన్నంలో అలా గోంగూర పెట్టుకొని ఉల్లిపాయ పెట్టుకొని కొమ్మడమే, అంత బాగుంటుంది. థ్యాంక్ యూ రావు గారు. యూర్ వెల్కమ్ అండి, ఆల్వేస్. సో నేను ఇంకొక స్పూన్ ట్రై చేయాలనుకుంటున్నాను. మరి మీరు ఒక చిట్కా చూడండి. ఇప్పుడు మీకోసం మరో మంచి చిట్కా. పాదాల పగుళ్లు తగ్గి పాదాలు అందంగా ఉండాలంటే గోరువెచ్చటి నీళ్లలో కొద్దిగా ఉప్పు అలాగే నిమ్మరసం వేసుకుని ఒక 15 నిమిషాల పాటు పాదాలని ఆ నీళ్లలో ఉంచి తీసినట్లయితే
పగుళ్ళు తగ్గిపోతాయి, అలాగే పాదాలు అందంగా మృదువుగా ఉంటాయి. మరి ఈరోజు వంటలన్నీ చూసారు కదా, వాటిలోని పోషక విలువల గురించి ఫుడ్ గైడ్లో తెలుసుకుందాం. చికెన్ పికిల్లో మనం మెయిన్గా యూజ్ చేసిన ఇంగ్రీడియంట్ చికెన్లో మీకు 24 grams ఆఫ్ ప్రోటీన్ ఈజీగా అవైలబుల్ ఉంటుంది. ఈ ప్రోటీన్ కూడా లీన్ ప్రోటీన్ అని మనం చెప్పొచ్చు. దీనివల్ల మజిల్ ఫార్మేషన్ అనేది చాలా బాగుంటుంది, రిపేర్ కానివ్వండి, బాడీ గ్రోత్ కూడా మీకు బాగా దీనివల్ల సపోర్టివ్గా ఉంటుంది. ఇంకా దీంట్లో చూసినట్టయితే దీంట్లో ట్రిప్టోఫాన్ అనే అమైనో యాసిడ్ ఎక్కువ ఉండడం వల్ల ఇది న్యాచురల్ యాంటీ డిప్రెసెంట్ అని మనం చెప్పొచ్చు. ఓవరాల్ చూస్తే మనకి చికెన్ అనేది ఒక కంప్లీట్ న్యూట్రిషియస్ ఫుడ్ అండ్ లో కార్బోహైడ్రేట్ డైట్ అని మనం చెప్పొచ్చు. ఈ చికెన్ని మనము యూసేజ్ ఏంటి అని అంటే ఎక్కువగా వాడాలి అన్నప్పుడు దీని ప్రాసెసింగ్ కాస్త ఎక్కువగా ఉంటుంది. ఈ చికెన్ని ఈ ప్రొసీజర్లో మనం డీప్ ఫ్రై చేసాము. ఈ చికెన్ని ఇంత డీప్ ఫ్రై చేయడం అనేది దీని న్యూట్రిషనల్ వాల్యూ తగ్గించేసినట్టు అవుతుంది. కాకపోతే ఏంటంటే ఇది నార్మల్ పికిల్కి రీప్లేస్మెంట్గా మనము చికెన్ పికిల్ తీసుకున్నట్టయితే కాస్త బెటర్ న్యూట్రిషన్ అందుతున్నట్టుగా ఉంటుంది. నెక్స్ట్ రెసిపీ పాలక్ చికెన్. దీంట్లో చూసినట్టయితే మనము పాలకూర ఇంకా చికెన్ మెయిన్ ఇంగ్రీడియంట్స్ లాగా వాడాం. ఈ పాలకూర ఏంటి అని అంటే మనకి ఐరన్, ఫోలేట్ ఇంకా వైటమిన్ A, K అధికంగా ఉంటుంది. స్పెషలీ ఇది పొటాషియంలో అండ్ సోడియంలో ఎక్కువగా ఉండడం వల్ల ఇది బాడీలో చాలా ఫంక్షన్స్కి, మెటబాలిజంకి బాగా హెల్ప్ చేస్తుంది. స్పెషలీ ఐరన్ డెఫిషియన్సీ ఉన్నవాళ్ళు అండ్ బ్లడ్ తక్కువగా ఉన్నవాళ్ళు, అంటే హెమోగ్లోబిన్ తక్కువ ఉన్న వాళ్ళు తీసుకుంటే ఇది చాలా బాగుంటుంది. అల్టిమేట్గా చూస్తే పాలకూర అనేది చికెన్తో కాంబినేషన్ అనేది చాలా బాగుంటుంది. ఐరన్ ఇన్ కాంబినేషన్ ఆఫ్ ప్రోటీన్ అండ్ మిగతా వైటమిన్స్ ఉండడం, మినరల్స్ ఉండడం వల్ల ఇదొక మంచి రెసిపీ అని మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ రెసిపీ ఫిష్ కట్లెట్. ముందుగా చూసుకున్నట్టయితే ఈ ఫిష్ అనేది లీన్ ప్రోటీన్లో చాలా బాగుంటుంది. ఆల్మోస్ట్ ఒక 100 grams ఆఫ్ ఫిష్లో మీకు 22 grams to 25 grams ఆఫ్ లీన్ ప్రోటీన్ అనేది అవైలబుల్గా ఉంటుంది. అండ్ ఇది ఫ్యాట్ కంటెంట్లో బాగా తక్కువగా ఉంటుంది. ఇది ఒక న్యాచురల్ సప్లిమెంట్ మినరల్స్కి అని మనం చెప్పుకోవచ్చు, స్పెషలీ ఎలక్ట్రోలైట్స్ కూడా. దీంట్లో పెప్పర్ వాడము. ఇది మనకి ఈ అవుటర్ లేయర్ ఆఫ్ పెప్పర్ ఏదైతే మిరియాల్లో ఉంటుందో అది ఫ్యాట్ సెల్స్ని బ్రేక్ డౌన్ చేయడంలో బాగా హెల్ప్ చేస్తుంది, వెయిట్ లాస్లో బాగా హెల్ప్ చేస్తుంది అన్నమాట. ఇది మెటబాలిజంని ఇంక్రీజ్ చేసి స్వెట్టింగ్ అనేది పెంచుతుంది, బాడీ టెంపరేచర్ని అనేది పెంచుతుంది. సో పెప్పర్ ఇన్ కాంబినేషన్ విత్ ఫిష్, లీన్ ప్రోటీన్ అండ్ ఫ్యాట్ బర్నర్, ఈ కాంబినేషన్ చూస్తే ఇది వెయిట్ లాస్కి ఒక మంచి కాంబినేషన్ అని మనం చెప్పొచ్చు. బట్ ఈ ప్రాసెస్లో మనం ఏం చేసామంటే డీప్ ఫ్రైయింగ్ చేయడం వల్ల కాస్త క్యాలరీస్ని బాగా పెంచేసాము అండ్ ఆల్సో దాని న్యూట్రిషనల్ వాల్యూ బాగా తగ్గిపోతుంది. సో ఆల్టర్నేటివ్ మెథడ్స్ ఆఫ్ కుకింగ్, మేబీ స్టీమింగ్ కానివ్వండి, లేకపోతే గ్రిల్లింగ్, లేకపోతే బేక్ చేయడం కానివ్వండి, లేకపోతే షాలో ఫ్రై అయినా కూడా దీంట్లో న్యూట్రిషన్ని బాగా ప్రిజర్వ్ చేయొచ్చు. నెక్స్ట్ రెసిపీ గోంగూర మటన్. ఈ మటన్లో చూసినట్టయితే క్యాలరీస్ కాస్త అధికంగా ఉంటాయి, స్పెషల్లీ దీంట్లో ప్రోటీన్ అనేది చాలా బాగుంటుంది. అండ్ ఇదేంటి అంటే ఒక 100 grams ఆఫ్ మటన్ తీసుకుంటే మీకు ఒక 25 to 28 grams ఆఫ్ ప్రోటీన్ మీకు అవైలబుల్గా ఉంటుంది. కాకపోతే ఇది ఫ్యాట్ కంటెంట్లో కూడా కాస్త అధికంగా ఉంటుంది, స్పెషల్లీ కొలెస్ట్రాల్కి కూడా అడిషనల్గా దీంతో పాటు ఉంటుంది. ఇది ఒక న్యాచురల్ B కాంప్లెక్స్ వైటమిన్ సప్లిమెంట్ అని మనం చెప్పొచ్చు. అండ్ అట్ ద సేమ్ టైం ఇది ఎలక్ట్రోలైట్స్లో కూడా అధికంగా ఉంటుంది. సో మటన్ తినేవాళ్ళు ఏంటి అని అంటే కాస్త హెల్త్ ప్రాబ్లమ్స్, హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు, బరువు ఎక్కువగా ఉన్న వాళ్ళు కాస్త మటన్ని చూసి చేసి వాడుకుంటే సరిపోతుంది. దీంట్లో మనం కాంబినేషన్లో గోంగూర వాడము. ఈ గోంగూర అనేది మనకి ఐరన్లో, వైటమిన్ Cలో చాలా బాగుంటుంది అనమాట. సో న్యాచురల్గా మనము అనీమియాని ట్రీట్ చేయడానికి గోంగూర అనేది చాలా బాగా హెల్ప్ చేస్తుంది. ఇది B కాంప్లెక్స్ వైటమిన్స్లో కూడా బాగా పనిచేస్తుంది. దీంట్లో ఉన్న కాస్త ఫైబర్ కూడా మనకి కాన్స్టిపేషన్ రాకుండా హెల్ప్ చేస్తుంది. ఓవరాల్గా చూస్తే గోంగూర మటన్ అనేది ఒక మంచి కాంబినేషన్ అని మనం చెప్పొచ్చు. ఈరోజు వంటలన్నీ చాలా 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 బాగున్నాయి, మీరు కూడా ట్రై చేయండి. రావు గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ అండి. సో అలాగే మీ సలహాలు, సూచనలు మాకు రాసి పంపించవలసిన చిరునామా తెలుగు రుచి, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501512. ఇదండి ఇవాల్టి 3 మ్యాంగో రేంజ్ ఆఫ్ స్పైసెస్ తెలుగు రుచి, పౌడర్ బై ఫ్రీడమ్ రైస్ బ్రాన్ ఆయిల్, హ్యాండ్సెట్ కర్డ్.
మరి నెక్స్ట్ వీక్ మరిన్ని వంటలతో మీ ముందుకు మళ్ళీ వస్తాము. అంతవరకు సెలవు.